శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పునరుత్థానము అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మిత్రులు శ్రీ పిడూరి జగన్మోహన్ రావు నాతో ఒకసారి మాస్టర్ గారిని ప్రస్తావించుచు రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అను పవిత్ర గ్రంథమును పఠింపుమని సూచించెను. మాస్టర్ గారి అవతార విషయము అందు ధ్వనింపబడినదని అతడు నాకు తెలిపెను. శ్వేతద్వీపమున అనంతకృష్ణ గారు నేను ఆ పుస్తకమును చదివితిమి. అందు ఒక విషయము ఇట్లు ప్రస్తావించబడినది. 20వ శతాబ్దమున క్రీస్తు దక్షిణ భారతదేశమున అవతరించును. అతడు సంప్రదాయ కుటుంబమున జన్మించినను విశ్వవిశాల మానవుడుగా వర్తించును. అతడు తన మాతృభాషలో అధ్యాపకుడుగా పనిచేయును. అతి నిరాడంబరుడు. తాను నివసించు ప్రాంతమునకు సంబంధించిన సామాన్యములైన దుస్తులను ధరించును. శ్వేతవస్త్రములు అతనికి ప్రీతికరములు. సృష్టి విజ్ఞానములో అతనికి తెలియని విషయము ఉండదు. అతడు ప్రేమసాగరుడు. అపార కరుణతో అతడు అసంఖ్యాక రోగార్తులను స్వస్థులను గావించును. అతనిలో దివ్యాకర్షణ ఉండును. ఇతడు గృహస్థుడు. అతని జీవనము దేహత్యాగము కూడా లోకహితమునకై వినియోగపడును. అతడే క్రీస్తు ప్రభువని ఒకరిద్దరు తప్ప ఎవరునూ గుర్తింపలేరు. పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, ఇచట క్రీస్తు అనగా కృష్ణుని తేజస్సుకు వాహిక అగు మైత్రేయులు అని అర్థము, మరియు అంతర్యామియగు జగద్గురుడనియు అర్థము. ఇంతకు మాస్టర్ గారిని అవతారమూర్తిగా భావించి ఆయన వ్యక్తిగత మూర్తిని ఆరాధించుటతో సరిపుచ్చుట చాలదు. ఆయన యొక్క ప్రేమయోగమును మనము జీవించి భావితరముల వారికి అందించెదముగాక. మనమును వారి వలనే ప్రేమగా విశ్వములోనికి విస్తరించి అంతర్యామిత్వమును అందెదముగాక. మనము వారి చరణధూళి రేణువులమని గుర్తుంచుకొని వారి నిత్య స్మరణమున జీవన మాధుర్యమున ఓలలాడెదముగాక. వారు మాధుర్యమును కన్నా మాధుర్యము సంఘమును వారి వెలుగు యొక్క స్వరూపముగా దర్శించి అర్చింతుముగాక. బృందజీవనానందమున మన ఉనికి మరపునకు వచ్చుగాక. మన మనస్సు స్థానమున అంతర్యామియగు మాస్టరు గారే వెలయుదురుగాక. వారు మనలను ఎట్లు ప్రేమించిరో మనమును విశ్వమును అట్లు ప్రేమింతుముగాక. అనగా వారి ప్రేమకు మనము వాహికలపై మన కనుచూపులలో నుండి, కవళికల నుండి, వాక్కుల నుండి, హృదయము నుండి, చేష్టల నుండి, బ్రతుకు నుండి వారి ప్రేమ ప్రవహించుచు జగత్తును ముంచెత్తుగాక. పుస్తకానికి ముగింపిస్తున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఇది జన్మజన్మలకు ఇట్లే సాగుగాక. మాస్టర్ గారు శ్రీకృష్ణుని గూర్చి నీ ప్రతిరూపుగా నన్ను మలచుకొన్న స్వామి అని సంబోధించిరి. మనము కూడా అట్లే తమ ప్రతిరూపులుగా మనలను మలుచుకొనుడని మాస్టర్ గారిని, అమ్మగారిని ప్రార్థింతుముగాక. మనము లేము, జగత్తు లేదు, జీవితము లేదు, ఈ మొత్తము వారే. అంతర్యామియగు ప్రేమ సుధైక మూర్తియగు మాస్టర్ గారి కరుణయే ఈ రచన. ఇది మాస్టర్ గారి పరమైన భాగవతము. జనుల హృదయాంతర్వర్తియగు వారికే ఇది అర్పితము.
జనుల హృదయాంతర్వర్తియగు వారికే ఇది అర్పితము. ఒక భక్తుడు మాస్టర్ గారిని గురించిన రచించిన ఒక స్తోత్రము సమగ్రమూర్తిని మనలో కనుల ముందు దర్శింపజేయుచున్నది. దీని కర్త ఎవరో నాకు గుర్తులేదు. ఈ స్తోత్రకర్తకు నేను కృతజ్ఞుడను. చివరగా నా డైరీ నుండి గ్రహింపబడిన ఈ స్తోత్రముతో ఈ రచనను మాస్టర్ గారికి నిలువెత్తు హారతిగా నీరాజనము గావించుచున్నాను అంటున్నారండి పున్నయ్యశాస్త్రి గారు. ఒక స్తోత్రం ఇచ్చారు, దీని కర్త ఎవరో నాకు గుర్తులేదంటున్నారు. నా డైరీ నుండి గ్రహింపబడిన ఈ స్తోత్రముతో ఈ రచనను మాస్టర్ గారికి నిలువెత్తు హారతిగా నీరాజనము గావించుచున్నాను అన్నారండి. 4వ వాల్యూమ్ పూర్తి చేస్తూ చివరిలో ఈ స్తోత్రం ఇస్తూ ఉన్నారు. ఆ స్తోత్రం కూడా చెప్పుకుందాం. భావయామి సతతం యోగిరాజ గురువరం భృక్తరహిత రాజయోగ బ్రహ్మరూప వందనం నాదతేజశక్తి మిళిత దివ్యమానవ ఆకృతిం వేదశాస్త్ర పురాణాది భావసార సంగ్రహం ఖేదమోదరహిత సౌమ్య భావవదన సరసిజం బాదరాయణాది ముఖ్యమౌని చంద్రతుల్యకం ఆంధ్రాంగ్ల దేవభాషాభిపారగం గురుం గ్రంథార్ణవగుప్త విషయ వేదినం మహాత్మనం బంధమోక్ష క్షణ సువిక్రమ సుశిష్యవత్సలం బంధురపటు దుర్గణాంధకార శమన భాస్కరం రోగశమన హోమియో మహాభిషగ్వరం గురుం త్యాగశీల యోగశీల జ్ఞానశీల కులపతిం యోగినాథ సివివి ప్రభావకిరణ కేంద్రకం యోగి శ్రీకృష్ణమాచార్య దేశికం భజే భృక్తరహిత తారకాఖ్య యోగ పద్మబంభరం భృక్తరహిత తారకాఖ్య యోగి పద్మబంభరం భక్తజన మయూర సంఘజ్ఞాన జలద జలధరం యుక్తఘన మృదంగ శబ్ద సదృశైక భాషణం ముక్తిమాత లాలితానంద డోల సాయినం ముక్తిమాత లాలితానంద డోల సాయినం మంద్రగీత మంద్రజాల కావ్యరత్నకారకం మంద్రగీత మంద్రజాల కావ్యరత్నకారకం చంద్రకాంతి సన్నిభైక భాగవత ప్రకాశకం చంద్రకాంతి సన్నిభైక భాగవత ప్రకాశకం ఇంద్రచాప సన్నిభ ప్రభాత్మజ్ఞాన సుందరం యోగి శ్రీకృష్ణమాచార్య దేశికం సదా భావయామి సంతతం అనిచ్చారండి. తర్వాత శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు అందించిన శ్లోకము మాస్టర్ గారి గురించి అది ఇచ్చారండి. అనంతార్యసుతం దేవం సర్వలోకహితైషిణం యోగినం భిషజం ధీరం కృష్ణం వందే జగద్గురుం. ఆ తర్వాత పూజ్యశ్రీ లక్ష్మణయతీంద్ర గురుదేవులు వారు మాస్టర్ గారి గురించి ఇచ్చినటువంటి శ్లోకాన్ని దాన్ని అందించారండి. రాసలీలానుభూతి శ్రీకౌసులం సుకృతాచలం కర్పూరాయిత చైతన్యం కృష్ణం వందే జగద్గురుం. దీనితో ఈ 4వ వాల్యూమ్ పూర్తి అయిందండి. మాస్టర్ ఈకే మధుర స్మృతులు అనే విషయంతో కూడినటువంటి 4 వాల్యూమ్స్ మనము పూర్తి చేసుకున్నామండి. 4 వాల్యూమ్స్ మాస్టర్ ఈకే మధుర స్మృతులను ఇచ్చారు. మాస్టర్ ఈకే గారి అవతార తత్వాన్ని ఇంకా దర్శించాలని ప్రయత్నించేటువంటి ఆ శ్రద్ధ కలిగిన వారికి మహోపకారం చేశారండి పున్నయ్యశాస్త్రి గారు. పున్నయ్యశాస్త్రి గారి గ్రంథము సాధారణ సాధకుడు కూడా మాస్టర్ గారి సన్నిధిని పొందటానికి ఏ విధంగా సాధ్యమవుతుందో తెలియచేస్తుంది. అంటే మాస్టారి సన్నిధిని అంటే మాస్టర్ని నిరంతరము మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మనల్ని ఆ సన్నివేశంలో కూర్చోబెడతారండి పున్నయ్యశాస్త్రి గారు.
పుస్తకము చదువుదామని చెప్పి ఒకసారి ముట్టుకున్నవాడు ఇంకా పుస్తకాన్ని వదలలేడండి. ఆయన శైలి అంత గొప్పగా ఉంటుంది. మాస్టర్ గారికి ఆయన తానొక బాలుడిగా వచ్చినప్పటి నుంచి మాస్టర్ గారి నిర్యాణము వరకు కూడా వారితో తనకు కలిగిన అనుభవాలను, వారు తనకు చేసిన ఉపదేశాలను ఆయన స్మృతి పదమునందుంచుకొని వాటిని యథాతథముగా గ్రంథస్థం చేయగలగటం నిజంగా పున్నయ్య శాస్త్రి గారి ప్రతిభకు నిరూపణమండి. అంత మాత్రమే కాదు, ఈ 4 వాల్యూమ్స్, ఆ తర్వాత వచ్చేటువంటి 5వ వాల్యూమ్, ఇది పున్నయ్య శాస్త్రి గారి తపస్సు అని చెప్పవచ్చండి. సరే, 4 గ్రంథాలు మాస్టర్ గారి మధుర స్మృతులతో నిండి ఉన్నాయి. ఇంతటితో మాస్టారి మధుర స్మృతులకు సంబంధించిన శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి 4 వాల్యూమ్స్ని మనము పూర్తి చేసుకున్నాము. ఈ గ్రంథములను చదువుట ద్వారా లేక వినుట ద్వారా మనమందరము మాస్టారి దివ్య సాన్నిధ్యమును పొంది తరింతుముగాక. నమస్కారం మాస్టర్ ఈకే, నమస్కారం మాస్టర్ ఎంఎన్, నమస్కారం మాస్టర్ సివివి. స్వస్తి. వాసుదేవ.